గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. చాలా మంది రాజకీయ నాయకులు కానీ సెలబ్రిటీల జీవితాల్లో వ్యక్తిగత విభేదాలు అనేది ఉంటాయి, కానీ చాలా మంది వాటిని బయటికి రాకుండా చూసుకుంటారు. మీరు మాత్రం రచ్చకెక్కుతూ అలానే చూసారు. దాని కారణంగానే మీరు సస్పెన్షన్ కావాల్సి వచ్చిందని అంటూ ఉంటారు. ఏమంటారు దాని వాస్తవం? సార్, రాజకీయాల్లో చాలామంది రహస్యాలు పాటిస్తారు. అంటే వ్యక్తిగతంగా ఇప్పుడు నేను ఏదైతే ఈ జీవితంలో అనుభవించానో ఇది ఎవరి జీవితంలో ఇలా జరగలేదని ఒక్కడు చెప్పగలడా? భారతదేశంలో ఒక్కడుంటే నేను ఆయనకి సాష్టాంగ ప్రణామం చేసి శిరస్సు వంచి నమస్కరిస్తాను. ఒక్కడ పాలిటిషియన్ అన్నారా, ప్రతి ఒక్కటి అంటున్నారా? ఏ రంగంలో ఉన్న వ్యక్తికైనా ఇవి తప్పు. మనం అల్టిమేట్లీ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, మనం మనుషులం కాబట్టి కొన్ని సందర్భాల్లో కొన్ని విపరీత పరిస్థితుల్లో నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంటుంది. సంఘర్షణలతో ఇరుక్కుపోతుంటాం. కానీ ఆ సంఘర్షణలో నేను ఏ నిర్ణయం అయితే తీసుకున్నానో ఆ తీసుకున్న నిర్ణయానికి మాదిరి ఎవరో నాకు తెలియదు అని నేను అనొచ్చు. అనుంటే మీరు అడిగుండేవారు అది ప్రశ్న. శ్రీనివాస్ ఎవరో నాకు తెలియదు అని అంటారు, మేము తిరుగుతూ ఉంటాం. ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటాం. నాకు తెలియదు అంటాను నేను. కానీ నేను అలా అనలా. లేదు, మేము తిరుగుతూ ఉన్నాం, మేము నిజమే, మేము ఈ నిర్ణయం చేసాం, ఇది సమాజం దృష్టిలో తప్పవచ్చు, కానీ మాకు తప్పలేదు. మేము తప్పక తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని ఒక పద్ధతి ప్రకారం నడిపించుకుంటా అందరికీ ఉపయోగపడే రీతిలో, 10 మందికి సేవ చేసే రీతిలో, ప్రజల్లో కానీ వ్యాపార రంగంలో కానీ కుటుంబాలకు కానీ ఎవరికీ నష్టం రాకుండా మేము ఉంటాం అని ప్రజలకు తెలియజేయడానికి రీజన్ ఏంటంటే ప్రజలే దేవుళ్ళని నమ్ముతాను నేను. ప్రజలకు మనం ఎప్పుడైనా వాస్తవాలు చెప్తే ప్రజలు మనల్ని అగ్రభాగాన్ని కూర్చోబెడతారన్న నమ్మకం నాకు. ఆ నమ్మకంతోనే ప్రజలకు ఈ విషయాలన్నీ తెలియజేస్తున్నాను. తప్పే ఉంది? రైట్. నేను చెప్పకపోతే తప్పు, చెబితే తప్పు లేదు. రైట్. చాలా సీరియస్గా వెళ్తుంది. సినిమా చూస్తూ ఉంటారా మాధురి గారు? రీసెంట్గా చూసిన మూవీస్ ఏంటి? బా, చాలా చాలా ట్రెండీగా ఉంటారు అయితే ఇద్దరు. హ్యావ్ ఒక చిన్న గేమ్. మీరు ఇటు వస్తారా ఒకసారి? లేదు, మైక్ వచ్చేయండి, పర్వాలేదు. నేను సరదాగా అటు వెళ్తాను. ఒక చిట్టి ఇవ్వండి మీరు సరదాగా. ఏం లేవులేండి, భయపడిపోతున్నారు ఏంటంటే ఏం చెప్పి. ఓకే, దాంట్లో సినిమా పేరు ఉంటుంది, దాన్ని మీరు ఓన్లీ ఎక్స్ప్రెషన్తో ఆయన కన్వే చేయాలి. ఓకే, సో చూద్దాం ఇద్దరు అండర్స్టాండింగ్ ఎలా ఉంటుంది అనేది. అర్థమైంది కదండి సినిమా పేరు? అర్థమైంది కదా? అందుకే ఆడిస్తున్నామండి, రెడీ? అది నాకు ఇచ్చాను. ఓకే, మీ దగ్గర ఉంచండి. లేకపోతే హీరో పేరు చెప్తున్నారు. మీరు చెప్పండి, నేను హింట్ అందిస్తా. పోనీ నించొని చెప్తారా, సో దట్ మీకు కంఫర్టబిలిటీ ఉంటుందేమో. ఎలా చెప్పాలి అతనికి ఆలోచిస్తే, అతనికి ఎలాగా సినిమా పేర్లు అవన్నీ ఆల్రెడీ మీరు ఒకటి చెప్పారు కదా, అది ఇలా ఇచ్చేయండి, దీంతో కలిపికండి. హీరో నేమ్ అన్నమాట వెంకటేష్ సినిమా సంక్రాంతికి వస్తుంది. ఓకే, చలి. ఓకే, నెక్స్ట్. ఇది అదేనా? అదే అండి, చూపించండి కావాలంటే ప్రేక్షకులకి. శ్రీనివాస్, మాధురి, నువ్వు నేను. చాలా ఈజీ, అదిలాగ ఇచ్చేసేయండి. నువ్వు నేను. ఓకే, అయ్యా కొన్ని ఈజీగా ఉంటాయి, మరి ఎంత టఫ్ పెట్టలేదు. చాలా చాలా బాగా హిలేరియస్గా ఉంటుంది. తిలకం, దివ్యలం, బొట్టు, మాధురి గురించి మాధురి గారు నుదురు, బొట్టు. మీరు మీ బొట్టు బాగుంది అంటున్నారు. నా బొట్టు బొట్టు పెట్టుకునే హీరోయిన్. నా ఇష్టమైన బొట్టు పెట్టుకునే హీరోయిన్. నీకు బొట్టు సావిత్రి. చెప్పాడు మొత్తం అంతా. ఇంకా ఓల్డ్ ఈవిడేనండి, ఈవిడ క్యారెక్టర్ గురించి ఆవిడ చెప్తున్నారు. నువ్వా? ఓకే, అంటే లేడీస్ లో పెట్టుకునే బొట్టుల్లో సావిత్రి గారు పెట్టుకునే బొట్టు డిఫరెంట్. ఇప్పుడు సావిత్రి గారు అంటే బాగా ఇష్టం అండి.
అంటే ఆమె సావిత్రి ఏ సినిమా గారు ఏ సినిమా బాగా ఇష్టం సావిత్రి? నేనప్పుడు పుట్టనే లేదు ఆమె సినిమాలు. బట్ ఏ సినిమా అంటే బాగా ఇష్టం? ఆమెదే మాయాబజార్ కానీ మ్మ్. ఏ సినిమా అయినా మహానటి అవును, అవును. గ్రేట్ యాక్ట్రెస్. ఆమె తీరు, ఆ స్త్రీ అంటే ఇలా ఉండాలి, మ్మ్. స్త్రీ అంటే ఇలా ఉండాలి. ఓకే ఓకే నెక్స్ట్. అందుకే మీకు నించోడే కంఫర్టబిలిటీ ఉంటుందన్నా నేను. మీరు కూర్చోండి ఎలా Okay. explain చేయాలి? అందుకే నించోటి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఇది. ఫేవరెట్ హీరో సినిమా చెప్పండి నీకు బయటికి. ఫేవరెట్ నందమూరి తారక రామారావు. అసలు మీరు చెప్పడానికి జూనియర్ లేదు. ఎన్టీఆర్. చెప్పండి. ఏడు చెప్పండి. సినిమాలో మీరు అసలు లిప్ కదల కొత్తదా పాతదా? కొత్తది. చెప్పాను మొత్తం అంతా. ఇంకా ఇది దేవరా. మాట్లాడద్దు, మీరు మాట్లాడితే పాయింట్ పోయినట్టు. దేవరకు ముందు స్టూడెంట్ నెంబర్ 1. త్రిపుల్ ఆర్. స్వామి అది జూనియర్ ఎన్టీఆర్ సినిమా నేను అనుకోను, అది కాంబినేషన్. అది అది కాంబినేషన్, జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఓకే అవదు, ఓకే నెక్స్ట్. కాంబినేషన్. చాలండి. అది ఏం బాగుంది. మళ్ళీ ఇంటికి వెళ్ళి ఆడుకుంటారు ఇవన్నీ. ఓకే నువ్వంటే నాకు ఇష్టం లేదు. ఒక అమ్మాయి చెప్పింది కదా. నువ్వు నేను నువ్వంటే నాకు ఇష్టం లేదు. నువ్వంటే నాకు ఇష్టం. అమ్మాయి చెప్పింది ఇప్పుడు. ఏం చెప్పు. శిల్ప ఆగు ఒక్క నిమిషం. నువ్వంటే నువ్వెవరు నాకు తెలియదు. నువ్వే ఎస్. ఓకే సో ఇప్పుడు ఇటువైపు పంపిద్దాం. నాకే ఇవన్నీ అమ్మయ్యా వేడి వేడి పప్పు. మేము ఎప్పుడు అంతే ప్రేక్షకులను ఆడిస్తాం. నాకు నువ్వు నాకు చెప్పు. నచ్చావు. నువ్వు నాకు నచ్చావా? అంతేనా? నువ్వు నాకు నచ్చావు. ఓకే ఓకే చాలా ఈజీగా తగులుతున్నట్టు ఉన్నాయి. ఓకే ఇది ఇప్పుడు బాగుంటుంది. మీరు మాట్లాడకూడదు. 5 ఇచ్చేని చెప్తాను. అది ఇల్లు బొమ్మరిల్లు. మంచి అండర్స్టాండింగ్ ఉంది. శ్రీనివాస్ గారు నెక్స్ట్. బొమ్మరిలో ఏ పాట బాగుంటుంది? బొమ్మరిల్లోనా? అప్పుడు ఇప్పుడు ఇప్పుడు అప్పుడు బాగుంటుంది. ఈయనకి ఒక పాట డెడికేట్ చేయమంటే దాని నుంచి బొమ్మని గీస్తే నీలా ఉంది ఆ సాంగ్. పాడొచ్చు కదా, ఒక 2 లైన్లు బాగుంటుంది. నేను అస్సలు పాడను, మీ ఆర్టీవీలో అస్సలు పాడను. పర్లేదండి, మీ కళను మీరు చంపుకోవద్దు. నేను బయట పాడను. బయట నాకు బయటకి అస్సలు పాడే కళ లేదు అసలు. ఓకే నెక్స్ట్. పర్లేదు మీ నువ్వు మాట్లాడు. వస్తానంటే నేను వద్దంటానా? చాలా ఫాస్ట్ ఉన్నారు ఇక్కడ. డ్రైవింగ్ లో వచ్చేసి అట్లా అలా తగులుతాయి. ఎవరు చెప్పగలరండి ఇది? సచిన్ గారికి ఇది యాక్ట్ చేస్తారు. నేను చెప్తాను. ఎందుకు మీరు లేదా చాలా ఈజీ. చేయండి. ఓకే దేవరా, సముద్రం, ఇది ఏంటిది? వేవ్స్, అలా, మీరు చెప్పండి సార్. వాటర్, అలా, ఉప్పెన. రీసెంట్ ఇది, రీసెంట్, వెరీ రీసెంట్. దేవరా కాదు, తర్వాత దేవరా తర్వాత ఇంకా నేను హింట్ ఇస్తా. సాయి పల్లవి మూవీ. హీరోయిన్. ఓకే, మంచి నాకు ఇష్టమైన పాట. అందుకే ఆ పాటతో హింట్ ఇచ్చాను. సాయి పల్లవి, నాగ చైతన్య. తండేళ్ళే. తండేళ్ళే. ఓకే నెక్స్ట్. మరి టైటిల్ అంత వేగం గుర్తురాదు. ఇది మీరు చెప్పకూడదు. ఇది చాలా ఈజీ అనుకుంటా కానీ గుర్తుపట్ట గురించి కష్టమే. పవన్ కళ్యాణ్. తగ్గేదేలే. పుష్ప. పుష్ప 2. అది కదా, ఇలా అన్నప్పుడు చెప్పలేదు, ఇలా అన్నప్పుడు చెప్పారు. బాగా మూవీ ఫాలో అవుతారండి ఇద్దరు. ఒక్క నిమిషం సార్. అన్ని మూవీస్ చూస్తాం మేము. పుష్ప 2లోని ఒక డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ ఒకసారి ట్రై చేస్తారా? ఈ డైలాగ్ చెప్పండి. ఏదో ఒక పరసలోని అదే ఒక ఈవెంట్ జరుగుతూ ఉంటే ఎవరో చంటూ ఉంటే వెంటనే డైలాగ్ వేస్తుంది కదా రష్మిక. అదే ఇందాక మీరు అడిగిందా, నేను ఎప్పుడు అదే ఆన్సర్ చెప్తున్నాను. దువ్వాడ శ్రీనివాస్ ఎప్పుడు మీరు ఎలా పోటీ దువ్వాడ శ్రీనివాస్ అంటే ఒక బ్రాండ్. ఒక డైలాగ్ ఏం చూద్దాం. డైలాగ్ ఏం చూద్దాం. నేను ఎవరి డైలాగ్స్ ఇమిటేట్ చేయను. నా ఓన్ డైలాగ్ అదే మీ ఓన్ డైలాగ్ ఏంటి? అదే చెప్తాను. దువ్వాడ అక్కడ శ్రీనివాస్, రష్మిక ఇచ్చే డైలాగ్ ఇలా ఉండాలి మీ డైలాగు. దువ్వాడ శ్రీనివాస్ అంటే ఏమీ లేదనుకుంటున్నారేమో. దువ్వాడ శ్రీనివాస్ కి ఏ పార్టీ సపోర్ట్ లేదనుకున్నారు కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, దువ్వాడ శ్రీనివాస్ ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ తోనే మేము వెళ్తాం. దట్ ఈస్ దువ్వాడ. ఓకే
నెక్స్ట్ ఏం సార్ ఇది చాలా పెద్ద సార్ కష్టం కదా. హీరో ఇది పుష్పయే అల్లు అర్జున్దేనా బన్నీయా ఇంకా మీదకి పాతదా కొత్తదా పాద్దే ఒక యావరేజ్. నేను చెప్తానండి పాద్దే. బ్రహ్మానంద్ గంగోత్రి? ఆ తర్వాత ఏది చెప్పాను సార్. ఆర్య ఓకే ఇంకోటి లాస్ట్ అమ్మయ్య ఆ. అది సార్ ఒక్కసారి ఇక్కడ మీరు నించుంటారే దీనికి బాగుంటుంది కదా. లేదు లేదు ఒకసారి నించోండి, ఒక్కసారి నించోండి ఉండండి బాగుంటుంది అది. సార్ ఒకసారి నించోండి దీనికి. కత్తులతో వస్తా డైలాగ్ వద్దు, ఒకసారి నించోండి. బాలయ్య బాబు గారి కళ్ళతోనే చంపేస్తాను. ఓకే ఓకే. సింహ ట్రైన్ నరసింహనాయుడు ట్రైన్ 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 కాదు కాదు మీరు చాలా దగ్గర సమరసింహారెడ్డి ఓకే. ఇంకా ఎన్ని ఉన్నాయండి? ఇంకా 2 ఉన్నాయి, 2 ఒకటి ఇస్తాను మీకు. ఏదండి అది మామూలుగా ఉండదు. ఇంకేది ఇది మీకు చాలా ఇష్టమైంది ఇది. హీరో పవన్ కళ్యాణ్. ఇది ఇంకేది పేరు చేయ బాలు ఆగండి సార్ తొలి ప్రేమ కూర్చోట. తల్లి ప్రేమ పవన్ కళ్యాణ్ అని చెప్పాను కదా. మీరు మాట్లాడకూడదు ఇంకా. తొలి అత్తారింటికి దారేది మీరు చెప్పకూడదు అలాగా. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ఓకే ఈ ఇక్కడ లిప్ సింక్ అయిపోతుంది ఇక్కడ. మీరు చెప్పండి. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. ఆ 2 మీవే. నాకు ఇష్టమైన సినిమా తొలి ప్రేమ. కొంచెం ఆ లాస్ట్ నాకు ఎవరు చెప్తాను ఇది. ఇది అయిపోయిందండి సంక్రాంతికి వస్తుంది. ఆహా లాస్ట్ చెప్పండి ఇది. అది మీకు ఇష్టమైన హీరో ఎందుకండి మొత్తం పెద్ద ఆయన చిన్న ఆయన. నువ్వు పనిచేసిన ఆయన మా బాస్ బిగ్ బాస్ చిరంజీవి గారు. ఆ. మొక్కే కదా అని పేజు మొక్కే కదా అని పేజు పేక కోసేస్తా. ఇంద్ర. సార్ అది. యా ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.